హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ జీమీట్ లింక్. జీమీట్ లింక్ అంటే జస్ట్ మనకి ఎవరితో ఇక్కడ అవైలబుల్గా లేని పర్సన్ నుంచి మనం ఇంటరాక్షన్ అవ్వడం గురించి, ఇంపార్టెంట్ మీటింగ్స్ అయ్యి అటెండ్ అవ్వడం గురించి ఇది యూజ్ అవుతుంది. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెయిల్ ఉంటే చాలు, జస్ట్ జీమెయిల్ ఉంటే చాలు. జీమీట్ లింక్ క్రియేషన్ కాబట్టి జీమెయిల్ ఉంటే చాలు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ దీనికి వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే ఇన్స్టెంట్ లింక్. మనం ఏమైనా జర్నీలో ఉన్నా, ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఎవరికైనా షెడ్యూల్ చేయాలన్నా ఇమీడియట్గా మనం ఇది ఫార్వర్డ్ చేయొచ్చు లింక్ అనేది. ఇది ఎలానే చూద్దాం. షెడ్యూల్ చేసుకోవడం ఒక ప్రాసెస్, జస్ట్ ఇన్స్టెంట్గా క్రియేట్ చేయడం అనేది ఒక ప్రాసెస్. సో మీట్ అని ఉంది కదా, మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద మీట్ అని ఉంది కదా, జస్ట్ మీట్ క్రియేట్ చేసి న్యూ మీటింగ్, స్టార్ట్ అండ్ ఇన్స్టెంట్ మీటింగ్, రైట్. జస్ట్ యూజ్ కెమెరా అవైలబుల్. ఓకే, కాపీ లింక్. ఇది జస్ట్ మీరు మెయిల్ ద్వారానైనా షేర్ చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారానైనా షేర్ చేసుకోవచ్చు. సో ఇది అఫీషియల్గా కాకుండా నేను ఇంపార్టెంట్ మీటింగ్ జరిగినప్పుడు. సో అఫీషియల్ మీటింగ్స్ అయితే మనకి జస్ట్ డైరెక్ట్గా షెడ్యూల్ చేస్తారు. షెడ్యూల్ చేయడం ఇన్ ద సెన్స్ క్యాలెండర్, జస్ట్ టుడే డేట్. ఓకే, జస్ట్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఈ డేట్, ఈ టైం తీసుకుంటున్నాను. మనకి డేట్ వచ్చేసి టుడే 2nd. నెక్స్ట్ 17:30 అంటే 5:30. ఓకే, 5:30 to 6:30 నేను మీటింగ్ అనేది షెడ్యూల్ చేద్దాం అనుకున్నాను. టెస్ట్ లింక్ క్రియేట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద డే, టైం సెట్ చేసుకున్నాం, సేవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ లింక్ అనేది మనకి అవైలబుల్గా లేదు కాబట్టి డబుల్ క్లిక్ చేయండి. ఇది జస్ట్ ఇక్కడ యాడ్ గూగుల్ మీట్ వీడియో కాన్ఫరెన్స్ అని ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి ఈ లింక్ కాపీ చేసుకొని మీరు షేర్ చేసుకోవచ్చు. ఐదర్ మెయిల్ ద్వారా అయితే కనుక జస్ట్ ఇక్కడ మనం నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఈ మెయిల్కి నేను లింక్ షేర్ చేస్తున్నాను. సో షేర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మధ్యలో డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలి అంటే ట్రస్టెడ్ పెట్టుకోండి. అదర్వైజ్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు, అందరికీ షేర్ చేస్తాం, మధ్యలో డిస్టర్బెన్స్ అవ్వకూడదు, అలర్ట్ రాకూడదు అని అంటే కనుక ఓపెన్ ఇచ్చేసుకోండి. ఓపెన్ ఇచ్చుకుంటే ఓపెన్ లింక్, జస్ట్ డైరెక్ట్గా లాగిన్ అయిపోతారు. ఓకే, సేవ్ చేస్తున్నాం. ఈ లింక్ కాపీ చేసుకున్నాం, జస్ట్ సేవ్ చేసుకున్నాం. సెండ్, మనం ఆల్రెడీ ఒక మెయిల్ అనేది ఇచ్చాం కాబట్టి దానికి సెండ్ చేస్తున్నాం. సో సెండ్ చేసాం అనమాట. కంటిన్యూ జస్ట్ ఈ టైం కాబట్టి కంటిన్యూ అనేది మనం చేసాం. ఒకసారి చూద్దాం. లింక్ షేర్ అయింది కాబట్టి జస్ట్ రైట్ బటన్ క్లిక్ చేసి జాయిన్ మీటింగ్ కొట్టండి. ఇక్కడ జస్ట్ క్యాలెండర్కి వచ్చి మనం ఆల్రెడీ సెట్ చేసాం కాబట్టి జాయిన్ మీటింగ్ కొట్టండి. సో యాక్చువల్గా ఇక్కడ మైక్రోఫోన్ అనేది లేదు కాబట్టి జస్ట్ డిటెక్ట్ చేస్తలేదు. మీరు మొబైల్లోంచి అన్నా ల్యాప్టాప్లోంచి అన్నా డైరెక్ట్గా తీసుకుంటుంది. ఓకే, ఇక లాగిన్ అయ్యారు చూడండి. జస్ట్ మనం ఇచ్చిన లింక్తో లాగిన్ అయ్యారు. సో మన వాయిస్ రీచ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనం బెటర్గా మీటింగ్ అనేది పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.